మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఈ రోజు ఈ మట్టల ఆదివారం రోజున నీతో నాతో మాట్లాడాలని, అసలు మేము ఏమై ఉన్నామో, మనం ఏమై ఉన్నామో, ఆయనలో ఏమై ఉన్నామో, ఏ ప్రేమ, ఈ లోకపు ఏ ప్రేమ, ఆయన ప్రేమకు సాటి రాదని పాడాం మనం. ఇప్పుడే ఎవరు వదిలేసినా ఆయన మనం వదలడు. మార్పు లేని దేవుడు, మరువని దేవుడు. ఆ దేవుడు మనతో ఉండగా ఈ రోజు కొద్దిగా సేపు వాక్య ధ్యానం చేయడానికి ప్రభా మీరు నాతో మాట్లాడండి నైనా. నీ ఆత్మాభిషేకం నాకు దయచేయండి నైనా. అయ్యా నిన్ను మోసే బిడ్డలుగా, నిన్ను మోసే గాడిద పిల్లగా మేము ఉందము గాక. అయ్యా నీతో మాతో మాట్లాడమని, మా అందరినీ మరుగుపరచుకోమని. గత వారం నుండి ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి మంచి కార్యాన్ని బట్టి వందరం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నాయన. మీ కాపుదల మనకు దయచేయమని ఏస్తున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరు కూర్చోండి. ఎవ్వరు కూడా ఇటువటు తిరగొద్దు. గర్ల్స్ అందరు కూడా రావాలి. అందరు బాయ్స్ బయట వెళ్ళిపోవాలి. గర్ల్స్ అందరు నా ముందు కనిపించారు. యూత్ అంతా నాకు కనిపించారు. దయచేసి ఎవ్వరు కూడా ముచ్చట్లాడే సమయం కాదు. కొద్దిసేపు దేవుడు ఒక వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మన మధ్యలో స్వామి వాక్యం చదువుతాడు. ఎవ్వరు కూడా, అందరు కూడా చక్కగా వాక్యం చెప్పే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇంకందరూ కోపం వస్తుందేమో కానీ ప్రశ్న మాత్రం వేయాలనుకున్నా. ఎవరైనా మనల్ని ఒరే గాడిద అని చెప్తే ఎంతమందికి హ్యాపీ కదా? చిన్న అందరు కదా. ఒకవేళ మాట వినకపోతే ఎవరన్నా అదే ఏంటిరా గాడిదలాగా ఉన్నావు కదా అంటారు. ఎంతమందికి ఇష్టం ఈ మాట కదా? ఎంత బాధ అనిపిస్తుంది. ఎవరన్నా మన సింహంతో పోలిస్తే, పావురాయితో పోలిస్తే కదా మంచి హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత చక్కగా నెమలిలాగా ఉందమ్మా కదా. కలువ రేకులు అంటే మనసు. ఎవరైనా గాడిద మోకం అన్నారనుకో, ఎవరికైనా హ్యాపీ ఉంటుందా? చెప్పండి, మాట్లాడండి. ఎవరికి ఉండదు కదా. మరి గాడిద గురించి నేను మాట్లాడుకుందాం. అసలు ఈ గాడిద ఎవరు? మామూలుగా అందరు కూడా గాడిదలు చాలా చీప్గా చూస్తారు కదా. గాడిద కానీ గాడిద మంచిదా, మనుషులు మంచిదా అని ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఈరోజు అందరు కూడా జాగ్రత్తగా ఉన్నారు. ప్లీజ్ దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఎండ ఉంటే లోపలికి వచ్చి కూర్చోండి. ఎండ ఉంటే లోపలికి వచ్చి కూర్చోండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, ఉల్లాసంగా ఉండుడి. మీ రాజు ఏ రాజు? గట్టి చెప్పండి, చెప్పండి. నా రాజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరు ఎక్కారంట గాడిదని? ఏసయ్య రావాలంటే గుర్రం ఎక్కాలి కదా. ఏసయ్య రావాలంటే ఏనుగు ఎక్కాలి కదా. ఏసయ్య రావాలంటే సింహాన్ని ఎక్కాలి కదా, పులుని ఎక్కాలి కదా. అసలు గాడిదంటే చీప్ కదా. చాలా మంది తిడుతూ ఉంటాం కదా. గాడిద అని తిడతారు, గాడిద మొక్క అంటారు. అది కాదు గాడిదలా తిరుగుతున్నామేంద్రా అంటారు. ఇంకో గాడిద ఉంటుంది, కంచెర గాడిదలా తిరుగుతున్నామేంద్రా అంటారు. తిడతారా లేదా? అమ్మ చాలాసార్లు లోపు తిట్టావు కదా. చాలా మంది మనందరం తిడతాం, పిల్లల్ని తిడతాం. ముఖ్యంగా మగ పిల్లలైతే ఇంకా తిట్టేస్తూ ఉంటాం. మన నోటి నుంచి వచ్చిందే గాడిద. ఆ గాడిదనెక్కి, ఆ గాడిద పిల్లనెక్కి యేసయ్య వచ్చాడట. గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ గాడిదకి ఇంత ఇంపార్టెన్స్, ఇంత ప్రాధాన్యత ఇంతగా ఏముందో ఇది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో గాడిద గురించి రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ టు టాక్, యు కెన్ ప్లీజ్ గో.
డోంట్ వాంట్ ఎనీ వన్ టు టాక్. లైవ్ లో ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిదకి అంత ప్రాముఖ్యత ఇచ్చి గాడిదను పరిశుద్ధ గ్రంథంలో రాశాడండి. ప్రైజ్ ది లార్డ్ కదా. 3 రకాల గాడిద, 3 రకాల లేఖనాలతో సహా చెప్పడానికి ఈరోజు ఇష్టపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 రకాలుగా గాడిదలు మనం ఇక్కడ చూస్తాం. మొదటి గాడిద యోబు గ్రంథం 39వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. ఇది తర్వాత నేను ఒక్కొక్కటి వివరిస్తాను. మొదటి గాడిద అడవి గాడిద, అంటే అడవిలో తిరుగుతున్న గాడిద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గాడిద? మొదటి గాడిద అడవి గాడిద. అది యోబు గ్రంథం 39వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఉన్నాయి. అలాగే రెండవది ఇందాక నేను చెప్పినట్టుగా కంచెర గాడిద. కంచెర గాడిద ఎక్కడుందంటే 2వ శామ్యూయల్ గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో దీని గురించి రాయబడి ఉంది. ఇందాకే చెప్పాను, లేఖనాల్లో లేనిది నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాశాడంటే దాని గురించి మనం నేర్చుకోవాల్సిందే. కంచెర గాడిద ఎక్కడుంది? 2వ శామ్యూయల్ గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. మూడవది ఊరు గాడిద, అంటే ఊర్లో తిరిగే గాడిద, యేసు ప్రభువును మోసిన గాడిద. అది ఎక్కడుందంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ఉన్నాయి. 3 గాడిదలు, 3 టైప్లు చెప్పండి. మొదటిదేంటి? రెండవది, మూడవది ఊరు గాడిద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీ అందరికి, మనిషి గొప్పోడా గాడిద గొప్పోడా? గాడిద గొప్ప మనిషి గొప్ప? గాడిద గొప్పనా? మనిషి గొప్పనా గాడిద గొప్పనా? ఏ రూపంలో మనిషి తయారు చేయబడ్డాడు? మరి మనిషి గొప్పనా గాడిద గొప్పనా? మనిషి గొప్ప కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా కదా? మత్తయి సువార్త కదా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూద్దాం 2వ వచనం నుండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఇక్కడ చూడండి, రాజశ్రీ మాట్లాడుతున్నా లేదు అక్కడ కదా. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుడి, భూమి జాగ్రత్త నన్ను చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమా ఆలకించుడి, భూమి చెవియొగ్గుడి. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని నా మీద తిరగబడుచున్నారు. ఎత్తు తన కామందును ఎరుగును. గాడిద సొంత వాణిని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరా. ఎత్తుకంట తన సొంత వాళ్ళు తెలుసు గాడిదకి, కానీ ఇశ్రాయేలు ప్రజలకి అంటే మనకే మన దేవుడేవో తెలియదు. పక్షులకి గూళ్ళు ఉన్నాయి, పశువులకి స్థలాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తల దాచుకోవడానికి స్థలం లేదా? ఇప్పుడు చెప్పండి, గాడిద గొప్పదా మనిషి గొప్పదా? గాడిదకి తన యజమాని తెలుసు. ఎవరో చెప్పంగా విన్నాను, గాడిదంట యజమాని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మేసుకుంటారు కదా. 10-20 సంవత్సరాల తర్వాత కూడా తిరిగి యజమాని కనిపిస్తే గుర్తుపడుతుందంట. గాడిదకి చెప్పండి గుర్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం మన యజమాని కదా, యేసు ప్రభు గాడిదని ఎంచుకున్నాడు. గాడిద మనుష్య కుమారుడు, యజమానుడు, యోచింపరా. గాడిదకి తన సొంత యజమాని తెలుసు. అంతేకాదు, గాడిద బ్రతికినంత కాలము యజమానుడికి సేవ చేస్తుందట. బరువు ఎంతో చాలా మంది బరువులు తీసి పక్కోడి మీద వేసేస్తున్నారు. ఈ మధ్య చూస్తున్నా. నాకు కొద్ది బరువు కాగానే వేరే వాడి మీద వేయటమే, నాకు కష్టం రాగానే దాన్ని చేయటమే.
గాడిద చేయాలి. ఎంత బరువు ఎప్పుడు చూస్తాం మీరు గాడిదను మోయటం కదా, పెద్ద పెద్దలు కదా మోస్తాయి, తల దించుకొని వెళ్ళిపోతూనే ఉంటాయి. యేసు ప్రభు గాడిద పిల్లని ఎక్కడానికి గల కారణం ఏదో తెలుసుకుందాం. అందరూ పాడుకుంటూ వచ్చాం, వస్తానా కదా. బట్టల ఆదివారం కూడా టైంకి రాకపోతే కష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వారం అంతా శ్రేష్టమైన మాటలు మన గ్రూప్లో కూడా మనం వినబోతున్నాం. ఒక్కొక్క దురాత్మ శక్తి యొక్క ప్రభావాన్ని ప్రతి రాత్రి 9:30 వరకు యేసు నామములో బంధించబోతున్నాం. కాబట్టి పనులన్నీ తీసేసి 9 నుంచి 9:30 వరకు ఖచ్చితంగా ప్రార్థనలో పాల్గొనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గాడిదకి యజమానుడు తెలుసంట. మరి 3 గాడిదల గురించి చెప్పాను కదా, అవి ఏంటో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా యోబు గ్రంథంలోకి వెళ్ళిపోతాం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 5 నుంచి 6 వచనం. ఒక జంతువు గురించైనా, ఒక మనిషి గురించైనా, లేదా ఒక పక్షి గురించైనా, లేదా ఒక వస్తువు గురించైనా దేవాదేవుడు నేర్పిస్తున్నాడంటే దానితో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి. రెండోది, దానితో మనం పోల్చుకోవాల్సిన విషయాలు కూడా ఉంటాయి. సరే, ఈ 3 గాడిదల్లో నేను ఏ గాడిదను పోలి ఉన్నానో ఈరోజు నేను నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోపంగా ఉన్నారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. 39వ అధ్యాయము 5-6 వచనాలు స్వామి చదువు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడు ఎవరు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవరు? అరణ్యము ఇల్లుగాను ఉప్పు పర్రను దాని నివాస స్థలముగాను నియమించి తిని. దాని ప్లేస్ ఎక్కడంటే అడవి గాడిద గురించి రాయబడింది. ఒక అడవిలో తిరగడం ఇష్టం. దేవుడు వద్దు, మనుషులొద్దు, ఆరాధన వద్దు, సంఘం వద్దు, అడవిలో తిరగటమే. ఉప్పు పర్ర అంటే అసలు ఏ భూమి అది? పనికి రాని భూమి, చెవిటి భూమి అంటారు, ఏమంటారు దాన్ని కదా, ఆ భూమి. అలా తిరగటమే ఇష్టం. మన సంఘంలో కూడా చాలా మంది ఉన్నారు కదా, నామకార్థ క్రైస్తవులు. అడవి గాడిదంట. కట్లు విప్పేవాళ్ళది ఎవరు? బైబిల్ చెప్తుంది. స్వేచ్ఛగా వదిలేస్తే ప్రమాదం అంట. అసలు ఎందుకు, ఎక్కడుంది? అడవిలో ఉంది. అడవిలో ఏముంటాయి? క్రూరముగా కదా, మొన్న చెప్పారు ఒకసారి. పాములను ఆడించు వాడిని పాము కాటేసిందంటే, క్రూర ముఖములను మచ్చిగా చేసుకునేవాడిని క్రూరముగా తినేసిందంటే ఎవడైనా జాలి పడతాడా? అడవిలో ఉన్నదేంటి? అక్కడే. ఈ అడవి గాడిద అలాగే తిరుగుతూ ఉంటుందట. హలో, ఈ గాడిదలో ఎక్కడన్నా మన పోలికలు ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చదువు, ఇంకేముందా? పట్టణపు కోలాహములు అది తిరస్కరించును కదా. దేవుడు ఒక వాక్యం లోపలికి వెళ్తుంటే దానికి వినిపించడం ఇష్టం ఉండదు, తిరస్కరిస్తారంట. అంటే వాక్యం ఏమవుతుంది వాళ్ళకి? తిరస్కారం. దేవుడి సేవకులు తిరస్కారం కదా. వాళ్ళు అడవి గాడిదతో సమానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, చాలా జాగ్రత్త. గాలికి తిరిగేస్తూ ఉంటారు వాళ్ళు. దేవుడు ఆజ్ఞలు పట్టించుకోకుండా ఉంటారు కదా, వన్యమృగంలో వైపు వెళ్ళిపోతుంటారు. దేవుడు ఒక వాక్యం కదా, పట్టణపు కోలాహలాన్ని వాడికి తిరస్కారం అంట. ఇంకేముందమ్మా చదువు. చదువుతాడు స్వామి, చదువుతాడు. వినదు, పట్టించుకోడు కదా. వాక్యం విన్నట్టే ఉంటారు కదా, కళ్ళు మూసుకొని నిద్రపోతుంటారు. ఇక్కడ కొంతమంది చెవులు ఎక్కడో ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చి కూడా సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు, ఇటు అటు దిక్కులు చూస్తూ ఉంటారు కదా. ఆ ఉల్లాసంగా సంతోషంగా పాల్గొనడానికి ఇష్టం ఉండదు. ఒక టైప్ ఆఫ్ గాడిద గురించి చెప్తున్నాను.
అక్కడ నువ్వు ఉన్నామా? ఈరోజు సరి చేసుకోవాలి. మట్టలు పట్టుకొని, పామ్స్ పట్టుకొని హోసానా హోసానా దేవుడికి స్తోత్రం అని చెప్పుకుంటూ లోపలికి వచ్చా కదా. ఆ పట్టుకున్న వాళ్ళమే అడవి గాడిదలాగా ఉన్నామేమో, మాట వినని బిడ్డలుగా ఉన్నామేమో కదా. వాక్యం అర్థం అయి కూడా అర్థం కానట్టుగా విన్నామేమో. కొంతమంది ఉంటారు, వాక్యాన్ని వాళ్ళకి ఇష్టమైతే అన్వయించుకుంటారు, ఇష్టం లేదనుకో ఆ వాక్యం తిరస్కరిస్తారు. నీ చెప్పు చేతుల్లో వాక్యం ఉండదు ప్రియ బిడ్డలారా. ఆయన చెప్పు చేతుల్లో మనం ఉండాలి. అదే వాక్యం అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ తెలియదు ఆ గాడిదకి. గాల్లో తిరుగుతుంటది, అడవుల్లో తిరుగుతుంటది కదా కదా. ప్రేమ లేదు, దేవుడు లేడు, మనుషులు లేరు, ఒంటరిగా. దాన్ని ఏమన్నారు? అడవి గాడిద. ఇట్ రోమ్స్ ఇన్ ద ఫారెస్ట్. ఇంగ్లీష్ లో చదివాను ఇందాక. తిరుగుతా ఉంటుందంట. నిజమే. కొంతమంది ప్రార్థన నామని ఏం చేస్తుంటారు? తిరుగుతూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి గాడిద. అందులో నేనున్నానా? సరి చేసుకున్నా. ఎందుకంటే యేసే నిజమైన దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు. ఆయన ఏం చేసినా లేఖనాలు బట్టే చేశాడు. లేఖనాలు నెరవేర్చుటకై నేను చేస్తున్నాను అన్నాడు. నెరవేర్పులోకి ఈరోజు వచ్చాడు కదా కదా. ఇందాక చదివా మత్తయి సువార్త 21లో ఆయన గాడిద పిల్లనెక్కి కదా అందరూ బట్టలు మరుస్తున్నారట, అన్ని పూలు మరుస్తున్నారట, కొమ్మలు విరిచేస్తున్నారట, హోసానా హోసానా కదా, జయము జయము అని పలుకుతున్నారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ గాడిద చూద్దాం. మొదటి సామ్యూయల్ గ్రంథం 2వ సామ్యూయల్ గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. అర్థమైందా? మొదటి గాడిద కదా. రెండవ సామ్యూయల్ గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. అబ్షలోము కంచర గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచర గాడిద గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కింద పోయినప్పుడు అతడి తల చెట్లు తగిలినందున ఎత్తబడి ఆకాశమునకును భూమికి వేలాడుచుండెను. ఆ క్రింద ఉన్న కంచర గాడిద సాగిపోయిందట. కంచర గాడిద అంటే ఏంటో తెలుసా? దానికి 2 క్యారెక్టర్స్ ఉంటాయంట. ఏమో చెప్పండి? 2 గుణాలు. ఒకటి గుర్రపు గుణం, గుర్రం. రెండవది గాడిద గుణం. అంటే వేడి నీళ్ళలాగా చల్లి నీళ్ళలాగా కదా. కొద్దిసేపు చర్చిలో, కొద్దిసేపు లోకంలో, కొద్దిసేపు పాపంలో, కొద్దిసేపు పరిశుద్ధతలో, కొంతసేపు శాప ప్రియాలలో, కొంతసేపు దీవెన కిర్రల్లో. అందుకే అది ఏమైపోయింది? సాగిపోయింది కదా. లోకాచారంలో కొంతసేపు, దేవుడి కార్యాల్లో కొంతసేపు. సమజమే అర్థమవుతుందా కదా. మొదట గాడిద ఏంటమ్మా? అడవి గాడిదే. అది అడవిలోనే తిరుగుతుంటది. ఈ గాడిద కొంచెం నయ్యవా ఏమో కదా. సగం గుర్రం, సగం గాడిద కదా. 2 ఉన్న వాటిని అటు ఆడ కాకుండా మగవాడు కాకుండా ఉంటే వాళ్ళు ఏమంటారు? అదనమాట. మనం చాలా మంది ఉన్నాం కంచెల గాడిదలు. కోపం వస్తుంది కదా. ఈ వాక్యం రాష్ట్రం నాకు కూడా వచ్చింది కోపం. దేవుడు ఏంటి గాడిద అని పిలుస్తున్నాడు. కానీ ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి చెప్తాం విన్నా. అని ఏమనంటే, నేను యేసయ్యను మోసే గాడిదని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్రం అనొచ్చు కదా, మేక అనొచ్చు కదా, గొర్రె పిల్ల అనొచ్చు కదా కదా, సింహం అనొచ్చు కదా, ఏదో మంచి రథం అనుకోవచ్చు కదా. గాడిదనా? నేను మోసే గాడిదనా? ఆ గొప్ప దైవజన చెప్పాడు.
ప్రియ బిడ్డ, సంఘంలోకి వచ్చినప్పుడు ఒకలాగా, బయట ఇంకొకలాగా ఉంటే మన పేరేంటో తెలుసా? కంచర గాడిద. ఈ వారం ఆఖరి వారం మళ్ళీ మనం గుడ్ ఫ్రైడే రోజున మనందరం కలుసుకుంటాం. నేనే గాడిదని, ఎలాంటి గాడిదని? దేవుడు నాకు మంచి చేస్తే స్తోత్రం యేసయ్యా అంటాం. ఆయన కొద్దిగా ఆలస్యం చేస్తే ఏంటి యేసయ్యా అంటాం. ఏ గాడిద చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది దేవుడు నాకు ఏం చేసినా మంచి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు. ప్రశ్నించేవాళ్ళు కంచెల గాడిద నా సంఘాలు చేస్తే. ఆ కంచెల గాడిద ఏమైందంట? సాగిపోయింది అని బైబిల్లో మనకి నేర్పిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిదకు కూడా రెండు ఆలోచనలు, ఇటు లోకం, ఇటు దేవుడు. ప్రపంచంలో కొంతసేపు, పరిశుద్ధతలో కొంచెం సేపు కదా. దేవుడు ఏమన్నాడు? నోటితో ఉమ్మి వేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మూడవ గాడిద గురించి నేర్చుకుందాం. ఈ మూడవ గాడిద పేరేంటి? ఇందాక చెప్పాను, ఊరులో తిరిగే గాడిద. ప్రైజ్ ది లార్డ్. గాజు తర్వాత చూసుకోవచ్చు అనుకుంటా. ఊరిలో తిరిగే గాడిద అంటే యేసును మోసే గాడిద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 38 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 19 వచనాలు. 4 సువార్తికులు, మత్తయి, మార్కు, లూకా, యోహాన్, నలుగురు కూడా ఈ ఊరి గాడిద గురించి రాశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ 4 సువార్తల్లో ఈ గాడిద గురించి రాయబడిన మాటలు మనం శ్రద్ధగా చూస్తే, ఈ గాడిదంట ఒకటి కట్టబడింది. గాడిద బలహీనమైంది, అంటే శపితమైంది లాగా చూస్తారు పాత నిబంధనలు. గాడిదను విడిపించడానికి గొర్రె పిల్ల కావాలి. ఎక్సోడస్, నిర్గమకాండం 13:13 ఒక వాక్యం ఉంటే చదువుదాం. నిర్గమకాండం 13:13 ఒక మాట, ఒక గాడిద పిల్లను విడిపించడానికి ఏది బలిగా అర్పించాలో నేర్చుకోవాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువు నిర్గమకాండం 13:13. ఉండే లేదమ్మా, ఉండదు. స్వామి చదువు. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గాడిద పిల్లకు మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపబడాలి. అర్థమైందా? గాడిదను విడిపించాలంటే గొర్రె పిల్ల కావాలి. చిన్న గాడిదను విడిపించడానికి పెద్ద దేవుడు రావాలి. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద కట్టుబడి ఉంది. ఊర్లో ఉంది కదా, బురదలో ఉంది. బైబిల్ ఇందాక మనం చదివా, బరువు మోస్తుంది ఆ గాడిద. విడిపించేవాడు ఎవరు లేరు. భారముతో ఉంది, శపితమైనది ఉంది, ఊర్లో ఉంది. ఆ గాడిదని విడిపించడానికి యేసయ్య గొర్రె పిల్లలాగా ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ బిడ్డ, ఊరిలో గాడిదని పిలిపించుకొని దాని మీద యేసయ్య ఎక్కాడట. బైబిల్ చెప్తుంది, ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆ గాడిద మీద ఎవరూ ఎక్కలేదట. ప్రైజ్ ది లార్డ్ కదా. మరి ఆ గాడిదకి ఎంత ఇంపార్టెన్స్, ఎంత కదా. యజమానుడి జ్ఞాపకం పెట్టుకుంటుందంట గాడిద. ఎంత బరువైనా మోస్తుంట.
ఎంత కష్టం వచ్చినా దేవుడి వైపు నడవాలని చూస్తుందట. మరి ఆ ఊరిగాడిదలు ఎంతమంది మీలో ఉన్నారు? యేసుని మోసే గాడిద, యేసుని మోసిన గాడిద. హోసన్నా హోసన్నా అంటున్నారు కదా. క్రీస్తు ప్రభుకి వచ్చిన గౌరవము ఈ గాడిదకు కూడా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆరాధ్య మూర్తి గారు ఏమన్నారు తెలుసా? నేను గాడిదను మోసే, నేను యేసుని మోసే గాడిదను అని ఊళ్ళోనే ఉంటది. అరణ్యంలో వెళ్ళదు, అడవి గాడిదలాగా తిరగదు, కంచెర్ గాడిదలాగా 2 మనస్తత్వాలు ఉండదు, ఒకటే మనస్తత్వం. అదే మనస్తత్వం, నేను యేసుని వెంబడించాలని నిర్ణయించుకున్నాను. కట్టి వేయబడుతుందట. నీ కట్లు ఎవరు విప్పుతారమ్మా? బైబిల్ ఏం చెప్పింది? నా కట్లను విప్పువాడు దేవుడే. కట్లను విప్పి నా బురదనంతా, అంటే నా మురికినంతా కడిగి వేసి, నా పాపానంతా తీసేసి, నా రక్తాన్ని శుద్ధి చేసి, తన రక్తంతో నా రక్తాన్ని కడిగి, నా స్థానంలో నేను ఉరి వేయబడాలి, నేను సిలువ వేయబడాలి కదా. సిలువ పైన వేలాడిన వాడు శాపగ్రస్తుడు. నా కోసం శాపగ్రస్తుడై తన ప్రాణాన్ని అర్పించి అని అంటున్నాడు, ప్రాణాన్ని అర్పించేశా, కానీ నాకు ఒకటి కావాలి, నీ మీద నేను ఎక్కాలి, నువ్వు నన్ను మోసే గాడిదలాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఇదే రోజు పామ్ సండే రోజున గాడిదలు ఎక్కి కదా, పిల్లలంట గాడిద పిల్ల చిన్నదంట, అది చిన్నది కదా. మనం ఎంత పెద్ద పాపాలు చేసినా మన దేవుడు మనల్ని చిన్న బిడ్డలాగే చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసయ్యను మోసే గాడిదలాగా ఉందామా వద్దా? చెప్పండి, ఏ గాడిద? ఇందులో 3 ఉన్నాయి. నువ్వు ఏ గాడిదవి చెప్పాలి. అడవి గాడిద, కంచెర్ గాడిద, ఊరు గాడిద, యేసుని మోసే గాడిద. ఏ గాడిదనేనా? మనకు బాగా తెలుసు మనం ఏ గాడిద. అటు ఇటుగా ఉంటే కంచెర్ గాడిద, అలా తిరుగుతూ ఉంటే అడవి గాడిద. యేసుని మోసి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండి, సంఘం కోసం ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసే. మొన్నటి రోజున, ఇప్పుడు 2 రోజుల క్రితం అనుకుంటా, ఖైరతాబాద్ చర్చికి వెళ్తే ఎంత మంది జనాలు, ఎంతమంది! నాకు ఆశ్చర్యం అనిపించింది. దాహంతో ఉన్నారు వాళ్ళంతా. వాడు చెప్తున్న మాట, మాకు ఇంకా వాక్యం కావాలి, మేము ఇంకా నేర్చుకోవాలి. ఊరు గాడిదలో నేను యేసయ్యమయ్యాలి. నా బ్రతుకు దినములంతా నేను యేసయ్యను. పాడవా? నా బ్రతుకు దినములు దేవాయి భూమి గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము, బ్రతికించి నేర్పు ప్రభా, ఇంకొద్ది కాలము నాకు ఆయుష్ ప్రభా. నేను మోసే గాడిదలాగా. ఇప్పుడు చెప్పండి, గాడిద మంచిదా, మనిషి మంచిదా? యజమానుని జ్ఞాపకం పెట్టుకునే గాడిద, బరువును మోసే గాడిద, ఎంత కష్టం వచ్చినా ఓడ్చుకునే గాడిద కదా. గాడిద పేరు తిట్టినా సరే గాడిద ఫీల్ కాదంట. అంతే కదా. గాడిద పేరు పెట్టి తిడతారు కదా. ఒరే ఏమంటారు? ఒరే గాడిద. అదే అడ్డగాడిద, కంచెర గాడిద, అడవి గాడిద, ఇన్ని తిట్టినా సరే గాడిద ఫీల్ అవ్వదంట. మళ్ళీ కొంతమంది ఎవరైనా తిడితే ఏం చేస్తామండి కదా, అలా రారు దగ్గరికి. నేనంట హల్లెలూయా కదా, చిన్న విషయంకే
పెద్ద మనసులో బాధపడిపోతుంటారు చాలా మంది కదా. గాడిదగా ఉంటావా? ఏసే మోసే గాడిద. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏసే ఆలస్యం చేసిన ప్రభా నేను మోసే గాడిదలాగా, ఏదైనా సరే ఏమైనా సరే నేను మోసేది. ప్రైజ్ లార్డ్. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నామా? కళ్ళు మూసుకొని దేవుడి సన్నిధిలో దేవుని అడుగుతా, ప్రభా ఈరోజు నన్ను దీవించు స్తోత్రం అయ్యా, నన్ను దీవించు స్తోత్రం ప్రభా. ప్రభా. నేను కట్టబడి ఉన్నాను అయ్యా, నన్ను విడిపించు ప్రభా. నేను ఇటు అటు తిరుగుతున్నాను, నా చేయి పెట్టి నడిపించు ప్రభా. అయ్యా, నేను కంచెని గాడిదలాగా కాకుండా తండ్రి, అడవి గాడిదలాగా కాకుండా తండ్రి, అయ్యా నిన్ను మోసే గాడిదలాగా ప్రభా. అయ్యా నిన్ను ఇతరులకు పంచేటట్టుగా తండ్రి నాయన, నీ సువార్తను ప్రకటించే బిడ్డగా, అలాగే కాకుండా తండ్రి నీ వాక్యానుసారం జీవించే బిడ్డగా ప్రభా, నిన్ను జ్ఞాపకము చేసుకునే బిడ్డగా తండ్రి ప్రభా, నీకు నా జీవితంలో నా హృదయంలో స్థలమిచ్చే బిడ్డగా నన్ను ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.